రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమ బడ్జెట్ పెట్టామని, రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ల మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు కేటాయింపులు తీవ్ర నిరాశకు గురి చేశాయని, అంకెల గారడీ చేశారంటూ ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. బడ్జెట్ సూపరు కేక్ అని సీఎం సార్ ఫోటోలకు పాలాభిషేకాలు నడుస్తుంటే గిదేం బడ్జెట్ అందరికి అన్యాయం చేసిరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవుల పూలు పెట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళి బయటకు వచ్చారు. నడుమిట్లనే అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు లైన్లోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి రోజు మా చెవులో పెద్ద పువ్వు పెట్టింది. వాళ్ళు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవరైనా జరిగిపోతుందని చెప్పిన పథకం తీసుకొని వస్తే చెవులో పువ్వు పెట్టుకుంటారా మీరు అని అడుగుతున్నాం. మళ్ళా ఇక మాకు అధికారం జన్మలో రాదు అన్న భయం వాళ్ళ మనసుల్లోకి వచ్చి, వాళ్ళ మెదడులోకి వచ్చి పిచ్చి వేషాలు తిక్క వేషాలు వేసుడు. 6 గ్యారంటీల ముచ్చటే ఎల్లబెడతలేరని ప్రతిపక్షాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని అధికార పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి విజయవంతంగా గోరి కట్టారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా. ఫెయిల్డ్ బడ్జెట్, ఇది ఫాల్స్ బడ్జెట్, ఇది ఒక ఫ్యాన్సీ బడ్జెట్. కేవలం అప్పుల మీద డిపెండ్ అయినటువంటి బడ్జెట్ గా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ అన్ని కోతల బడ్జెట్లే, కేటాయింపులు జాస్తి, ఖర్చు నాస్తిగా ఉన్నటువంటి బడ్జెట్ గా స్పష్టమవుతున్నది. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బడ్జెట్ బాగుందని సపోర్ట్లు కొడుతుంటే చెప్పినే చేస్తలేరు. అంకెల గారడి మాటల మాత్రం అని గరమవుతున్నారు. ఉగాది పచ్చడిలాగా ఉంది. కొన్ని మంచి ఉన్నా కొన్ని అంశాలు ఇంకా దిగజారుడుగానే అనిపిస్తున్నట్టు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి నయవంచనకు సిగ్గుపడతా ఉన్నా ఇప్పుడు 12,000 కోట్ల చిల్లర పెట్టినారు. ఇది మొత్తం బడ్జెట్ లో 3%, 4% కూడా రాదు. ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్ననే స్కూటీలు ఇస్తామని చెప్పి, కానీ బడ్జెట్ లో మాత్రం కనీసం స్కూటీలు లేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఈ స్కూల్ కట్టుకుంటే స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్పాలి మరి?